కొరియన్ కనకరాజు సినిమా ఇట్టు కొట్టాడు. ఈసారి ఇట్టు కొట్టాడు అబ్బి. ఈ తూరి సినిమా ఇట్టు కొట్టాడు. వరంతేజ్ సూపర్ డూపర్ హిట్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. మిరాకిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మామూలు ట్విస్టులు కాదు. నిజంగా గద్దలకొండ గణేష్ సినిమా చూసారు కదా, దానికి మించి 5-6 ఇంతలు ఉంది. మిరాయి సినిమా కానీ దానికి మించి, హనుమాన్ సినిమా, మిరాయి సినిమా దానికి మించి ఉంది. వరుణ్ తేజ్ గారు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము ఈ స్టోరీ. నిజంగా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. థియేటర్ మొత్తం సత్య గారి వరుణ్ తేజ్ గారి మధ్య కాంబినేషన్ మాత్రం అయితే అదిరిపోయింది. ఫుల్ కామెడీ. థియేటర్ మొత్తం నవ్వి నవ్వి ఒక్కొక్కరు అయితే పేగులు బయట పడ్డాయండి. అలా నవ్వారు. స్టోరీ మాత్రం అయితే డిఫరెంట్ గా ఉంది. సాంగ్స్, హీరోయిన్, అసలు మిరాయి సినిమా హీరోయిన్ ఇందులో ఉంది. అసలు నిజంగా ఎంత స్లిమ్ గా ఉంది, ఎంత సన్నగా ఉంది. ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా చెప్తున్నా 100 కోట్లు కాదు, ఈ ఒక్క స్టోకే 100 కోట్లు పక్కా వస్తాయి. 500 కోట్లు పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రతి ఒక్కరు. అసలు ట్విస్టులు మాత్రం అయితే సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఉంటాయి. స్టోరీ అదిరిపోయింది. మిరాకిల్. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క కిడ్స్, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మిరాకిల్, మైండ్ బ్లోయింగ్. చూడండి, ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు థియేటర్ కి వచ్చి మళ్ళీ మళ్ళీ చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు కాదు, 1000 కోట్లు. ఈ సినిమా ఎవరైనా బాగలేదంటే నేను గుండు కొట్టించుకుంటా. గుండు సినిమా సూపర్ డూపర్ హిట్. అన్ని కొరియన్ లో ఫైట్స్ ఉంటాయి, కొరియన్ స్లాంగ్ ఉంటుంది. అసలు నిజంగా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు ఒక ఆత్మ, ఒక దయ్యం ఉంటుంది. ఒక ఆత్మ ప్రవేశించినప్పుడు అసలు కొరియన్ స్లాంగ్ లో ఎలా ఉన్నాడంటే వరుణ్ తేజ్ గారు ఒక రియాలిటీ, ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు. అసలు ఒక ఓజీ సినిమా కనిపించింది. ఆ స్టైల్, ఆ నడక. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, నిజంగా వరుణ్ తేజ్ గారు ఇట్టు కొట్టారు. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ఎవరైనా బాగలేదంటే మాత్రం నేను గుండు కాదు, సగం గుండు కొట్టించుకుంటా. సినిమా సూపర్ డూపర్ హిట్, సూపర్ డూపర్. అన్నా ఇప్పుడే కొరియన్ కనకరాజు అనే సినిమా చూసిన. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు కని విని ఎరగని ఒక దయ్యం కథ అయితే మన కళ్ళకు ముందు చూపించాడు. నిజంగా చెప్తున్నా, హోజీతోని బాబా హిట్ కొడితే సంక్రాంతికి వస్తున్నాంలో చిరంజీవి గారు రఫ్ ఆడిస్తే, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారే హిట్ చూస్తే, ఇప్పుడు కొరియన్ కంకరాజ్ సినిమాలో లైక్ బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా, సినిమా అయితే వేరే లెవెల్ లో ఉంది. ఒక కొరియన్ కంకరాజ్ సినిమాలో మీకు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు ఓజీ స్టైల్ తోని, ఆ చిరంజీవి కనిపిస్తాడు పున్నమి నాగ స్టైల్ తోని. నిజంగా మెర్లపాక గాంధీ గారు మీకైతే నిజంగా చెప్తున్నా, మీకు దండం పెట్టినా అసలు తప్పులేదు. అసలు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే, ఈ మెర్లపాక గాంధీ అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చింది చెప్పాలి. రితికా నాయక్ గారు నిజంగా రామ్ చరణ్ నాయక్ సినిమా చూస్తుంటే ఎంత కన్నుల విందుగా ఉంటుందో, అదే రితికా నాయక్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంటది. నిజంగా మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిండు వరుణ్ అన్న అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు నందమూరి తమన్ అనే, కాదు కొన్ని దళ తమన్. ఇప్పుడైతే కళ్ళకు తాగట్టు ఆ బీజం కొడతాడు, రా సాగుమ్మాడే అని చెప్పేసి పాట ఉంది. సూపర్ అంటే సూపర్. సో ఓవరాల్ గా చెప్తున్నా, మెగా అభిమానులకు పండగ అంటే పండగ. కొరియన్ దేం వచ్చేసింది పోయా సినిమా చూస్తున్నాను చెప్పి పడిపోయింది పోయా, అంతే పోయా. ఓజీ సినిమాలాగే ఉన్నాడు పోయా. ఓజీ సినిమా ఒక పక్క చిరంజీవి లాగా, ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా. వరుణన్న యాక్టింగ్ అయితే ఎర్రగా చేసాడు పోయా. అంతే మెయిన్ హైలైట్ అంటే హర్రర్ అండ్ కామెడీ అనమాట. హర్రర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్. ఓవరాల్ ఆయన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. సత్య గారు కామెడీ అయితే, కామెడీ టైం మాత్రం వేరే లెవెల్ ఉంది, సూపర్ గా ఉంటుంది. సత్య గారు ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద సినిమాలన్నింటిలో ఆయన ఒక నెంబర్ 1 కామెడీ అంతే ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే మన వరుణన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పోయాక మొదటి నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వరుణన్న యాక్టింగ్ గుర్తు వస్తుంది. అంతే సినిమా చూస్తున్నంత సేపు ఒక హర్రర్, ఒక థ్రిల్లర్, ఒక రొమాంటిక్ మొత్తం కలిపి కుమ్మేసాడు అంతే. పాప ఏం చేసాడు ఫైటింగ్ లో. ఆ ఫైటింగ్లు కానీ, ఆ కామెడీ కానీ, ఏమేమో భాషలు పోయి ఆ కొరియన్ ఘోరం వచ్చే మాట్లాడిపోయా
వచ్చేస్తా కూడా ఎక్కువ సీన్లు ఎక్కడ అంటే కొరియాలోనే ఉంటాయి ఎక్కువ. సినిమా మాత్రం కొరియన్ సినిమా. ఇది తెలుగు సినిమానా కొరియన్ సినిమానే మీకు భ్రమవుతాం. ఇది మన తెలుగు సినిమానే కొరియన్ లో తీశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా ఈ సినిమాకి 10,000 కోట్లు పక్క అంతే ఈ సినిమాకి కొరియా కాదు. కొరియా అంతా ఏం పడలేదు. కింద డబ్బింగ్ కూడా ఇచ్చారు క్లారిటీగా. తెలుగు ఇచ్చారు, కొరియా ఇచ్చారు అనమాట. సినిమా కన్ఫ్యూజన్ అర్థం కాకుండా పోవడం చేయలేదు. సినిమా ఖచ్చితంగా చిన్న పిల్లలు చూస్తే పారిపోతారు అంతే. 5/5 సినిమాకి.